పెద్ద మనిషి ఇంతవరకు చేయలేడు. పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే ప్రభుత్వం అధికారులు వచ్చిన 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉదాహరణకు ఎన్ఆర్ఇజి అందరికీ ఈక్వల్ ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా జోగిపేట మన ఈ విద్యుత్ కార్మికులు ఇక్కడ జేఏసీగా ఏర్పడి తమ సమస్యలను నెరవేర్చాలనే డిమాండ్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయం వద్ద వాళ్ళు నిరసనకు దిగారు. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే గత సంవత్సరము గత పాలకులు ఇచ్చిన హామీలకు నెరవేరలేవు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ఇప్పటి వరకు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మేము ఈ నిరసనకు దిగుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో ఏముంది, అసలు ఎందుకోసం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వాళ్ళ ద్వారానే కార్మికుల ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. ఏంది ఈ పరిస్థితి, ఏంది ఎందుకోసం చేస్తాం? గత ప్రభుత్వం మాకు ఆర్టిజన్గా పేరు పెట్టి నిండు అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు ఇప్పటి వరకు పర్మనెంట్ అనే పేరు లేకుండా పోయింది. పర్మనెంట్ అనేది ఆర్టిజన్ అనేది ఒక నామకరణం చేసిరు. మాకు ఇప్పుడు కన్వర్షన్ మాకు ఇప్పుడు ఏంది ప్రొఫెషనల్ పీరియడ్ 2 సంవత్సరాలు ఇవ్వాల్సింది 7 సంవత్సరాలు గడిచిపోతున్నా మమ్మల్ని ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేసిన దాఖానా పోలేదు. గత సీఎం చెప్పిన మాటలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా ఏర్పడితే ఇప్పుడు 10 నెలలు గడుస్తున్నా ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు ఉంటాడు, అందరికీ రెగ్యులర్ చేస్తామని ఈ 10 నెలల నుంచి వీళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు మాకు ఒక కన్వర్షన్ లేదు, ఏపీఎస్బి రూల్స్ లేవు. ప్రభుత్వం కూడా మాకు ఒక 2-3 నెలల్లో ఈ ఆర్టిజన్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేరు. దీనికోసం మేము జేఏసీగా ఏర్పడి మా కన్వర్షన్ ఇప్పించి మాకు ఆర్టిజన్ అనే పేరు తీసి ఇప్పుడు ఎంతకంటే ఇప్పటిదాకా ఉన్న 23,000 మందిలో చాలామంది చనిపోవడం జరిగింది, రిటైర్డ్ కావడం జరిగింది. అయినా మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా పోయినాయి. కాబట్టి మాకు ఇప్పటికైనా రెగ్యులర్ చేసి కన్వర్షన్ ఇచ్చి ఏబిఎస్బి రూల్స్ మాకు ఇచ్చే వరకు మేము ఈ జేఏసీగా ఉద్యమము పోరాటం ఇంకింత మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏర్పడిన మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఆర్టిజన్ గ్రేడ్ 2 అనే ఒక పదం ఇచ్చిండు. ఆ పదము గ్రేడ్ 2 అని ఇచ్చిండు, గ్రేడ్ 1 ఇచ్చిండు, గ్రేడ్ 3 వచ్చిండు, గ్రేడ్ 4 అని ఇచ్చిండు. అది ఎవరికి పనికిరాని మాలిన అదొక అబార్షన్ లెక్క తీసుకొచ్చిండు ఆ పదాన్ని. అది ఎక్కడ దేశంలో కూడా ఎక్కలేదు, స్టేట్ లెవెల్లో కూడా ఎక్కలేదు, ఢిల్లీ దగ్గరకు కూడా పోతలేదు. కాకపోతే ఏంటంటే ఆ ఆర్టిజన్ అనే పదం ఏందని మొన్న నేను రిటర్న్ యూనియన్ లీడర్గా సంగారెడ్డి వెళితే ఆర్టిజన్ అంటే పదం ఏందని చెప్పని నేను యూనియన్ లీడర్ కలిగితే నాకు చెప్పలేకపోయాడు. చెప్పడానికి కరెక్ట్ 1 గంట టైం తీసుకున్నాడు. ఆర్టిజన్ అంటే ఏంది అని అంటే చెప్పలేడు. చెప్పకపోతే సార్ మళ్ళీ మైక్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే మళ్ళీ నువ్వు ఆగు అని అన్నాడు. ఆగలేదు. ఆగపోతే ఇస్తే ఇవ్వు మైకు లేకుండా వెళ్ళిపోతామని చెప్పి చక్కగా వచ్చేసిన బయట. ఆ తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1 నెలలో అవుట్సోర్సింగ్ లేకుండా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేస్తానని ఒప్పుకున్నాడు. సీఎం కేసీఆర్ దిగిపోగానే ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్నారు. ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. వీళ్ళకి ఉంటుంది, వీళ్ళు మా ఆర్టిజన్ తోటి ఆట ఆడుకుంటారు. రాత్రనక పగలనక పామనక బుట్టనక భార్య పిల్లలను వదిలిపెట్టి మేము రాత్రనక తోలల్లా పనిచేస్తున్నాం. అయినా పట్టించుకోవడం లేదు మేనేజ్మెంట్.
అందరికీ నమస్కారం. ఒకటి, ఇక్కడ విద్యుత్ శాఖలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మేము 2006 నుంచి 2000 సంవత్సరం నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు కూడా విద్యుత్ సంస్థల కాంట్రాక్ట్గా పనిచేస్తాం. 2017 వరకు అప్పుడు సరైన జీతాలకు లేకుండా 6 నెలలకు 8 నెలలకు జీతాలు ఇస్తే అప్పుడు మా పోరాటం వల్ల ఒక ఆర్టిజన్ అంటే ఒక కళాకారుడు, ఒక నైపుణ్యకారుడు అని చెప్పేసి ఒక కొత్త పదం తెచ్చి అప్పుడు ఇంతకుమున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని ఇప్పటి వరకు కళాకారులాగానే ఉంచాడు. ఆ ఆర్టిజన్ పదం తెచ్చి మాకు కాంట్రాక్ట్ నుంచి డైరెక్ట్ పేమెంట్ చేసాడు. ఆ డైరెక్ట్ పేమెంట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉన్నది. ఇంకోటి, ఆ ఆర్టిజన్ పదం తెచ్చి ఆర్టిజన్ చేసాడు కాబట్టి దాన్ని మేము 2 సంవత్సరాల ప్రపోజల్ పీరియడ్ అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళకు మాకు గ్రేడ్ చేంజ్ కావాలి, కన్వర్షన్ కావాలి. 5 ఏళ్ళు పోయి 7 ఏళ్ళు అయింది. అయినా ఇప్పటికీ మా గురించి ఆలోచన పాపన లేదు. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినాము, ఎన్నిసార్లు ఇదే చేసినాము, ఇదే ఆఫీస్ కూడా ఎన్నిసార్లు చేసినాం. మేము ఇదే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఉంది వేరు. నేను నా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క మన కాంట్రాక్ట్ వాళ్ళని, అవుట్సోర్సింగ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా నేను పర్మనెంట్ చేస్తానని చెప్పిండు. ఆయన కూడా ఇప్పటి వరకు ఏదైనా మా గురించి ఆలోచన పాపం లేదు. రెండవది ఏంటంటే మాకు ఇప్పుడున్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ వేరే అక్కడక్కడ యూనియన్లలో కూడా మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అనుకొని చెప్పేసి అన్ని యూనియన్లు చేసినాం. కానీ ఏ యూనియన్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పట్టించుకునే కారణంగా మేము ఆర్టిజన్ అంటే ఒక కళాకారులంగా 23,000 మందిన ఈ 7 సంవత్సరాల లోపల 3-4 వేల మంది చచ్చిపోయి రిటైర్మెంట్ అయ్యారు. అందుగురించే మాకు ఎవరు పట్టించుకోలేరు కాబట్టి మాది మేమే సాధించుకుందామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా లోపల, ప్రతి డివిజన్ లోపల, ప్రతి సెక్షన్ లోపల ఆర్టిజన్ జేఏసీగా ఏర్పడ్డాం అందరము. ఈరోజు కూడా జౌపేటలో ఏర్పడ్డాం కాబట్టి మీడియా ముఖంగా కూడా దీన్ని పెద్దగా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ వారం రోజుల్లో కూడా మేము అన్ని కార్యాచరణ ఎట్లా చేయాలని చెప్పి CMD లెవెల్లో ధర్నాలు హైదరాబాద్లో కూడా ఉంటున్నాయి. కాబట్టి మేము జేఏసీ ఏర్పడ్డాం. కాబట్టి మీరు కూడా దీన్ని పెద్ద ఎత్తున ముందుకు ప్రజల్లోకి తీసుకోవాలి. మా సమస్యలు మేము భార్య పిల్లలు విడిచిపెట్టి తెల్లన్నాక పొద్దున్నాక కాకుల్లాగా వైర్ల మీద కూడా చచ్చిపోతున్నాము, పాములలో డ్యూటీలు చేస్తున్నాము. అయినా మా మీద ప్రభుత్వాలకు ఇంత కూడా కనికరం లేదు మాకు. అందుకే మాకు ఏదైనా ఈ ఆర్టిజన్ పేరు తీసేసి కన్వర్షన్ చేయాలి. మాకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, అన్నిటికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ వద్దులోనే ఆర్టిజన్ ఐక్యత, వద్దులోనే ఆర్టిజన్ ఐక్యత. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జేఏసీ జిందాబాద్. ఇవ్వాలి వెంటనే కన్వర్షన్, ఇవ్వాలి వెంటనే కన్వర్షన్, ఇవ్వాలి వెంటనే కన్వర్షన్. అయితే ఇప్పటిదాకా వారి బాధలను మనం విన్నాం. విద్యుత్ శాఖలో వాళ్ళు పడుతున్న బాధలు ఏంటో విన్నాం. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. కాబట్టి మమ్మల్ని పట్టించుకొని ఇప్పటికైనా మా డిమాండ్లను తీర్చాలనే ఉద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జేఏసీ ద్వారా మా హక్కుల సాధనకై మేము ఉద్యమ బాట పట్టక తప్పదు. ఒకవేళ మీరు వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కరిస్తే సరిపోతుంది, లేదంటే మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. మీ సత్యం, T9 న్యూస్, సంగారెడ్డి ప్రతినిధి. జిందాబాద్, 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 జిందాబాద్.
ఆర్టిజన్ ఐక్యత. జై జేసీ. ఆర్టిజన్ ఐక్యత. ఆర్టిజన్ ఐక్యత. కన్వర్షన్ వెంటనే. కన్వర్షన్ వెంటనే. జై జేసీ. వర్ధిల్లాలి ఆర్టిజన్ ఐక్యత. పెద్ద మనిషి ఇంతవరకు చేయలేడు. పొద్దున స్టేట్ కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉదాహరణకు ఎన్ఆర్ఇజి అందరికీ ఈక్వల్ ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి నేను మనం